మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే, పదం కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే, పదం కాలిపోలేదుగా. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. చప్పలు కొడదాం. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని కాల్చివేసేనే, సిద్ధం చేసిన అర్పణను. అగ్ని కాల్చివేసేనే, సిద్ధం చేసిన అర్పణను. అగ్ని ద్వారానే నీవు గిద్యోను ధైర్యపరచితివే. అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పడదాం. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. కాబట్టి ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చుదుము గాక. ప్రభు యొక్క మహిమలో మనం ఉండుదుము గాక. హల్లెలూయా. కాబట్టి పరలోకము నుంచి భూమి మీదకి దేని నిమిత్తం దేవుడు పంపించారు అని అంటే, దేవుని పక్షంగా మనం ఉండడానికి దేవుడు పంపించారు. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాం ఈ వాక్యాన్ని. ఎందుకు వచ్చాం పరలోకము నుంచి భూమి మీదకి? దేవుని చిత్తాన్ని జరిగించడానికి. ఎందుకనంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం అంటే 2వ వచనం మనం చదివితే భూమి ఎలాగుందో చెప్పండి. చెప్పాలి. భూమి ఎలాగుంది? నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. హల్లెలూయా. ఎందుకు నిరాకారముగా శూన్యముగా ఉన్నది అని అంటే, ఒక ఆయన దాన్ని నిరాకారము చేసి వేశాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు నిరాకారముగా చేయలే. నిరాకారం అంటే అర్థం ఏంటి అంటే ఆకారం లేకపోవడం, అంటే సరైనటువంటి స్థితి భూమి మీద లేకపోవడం, ఇప్పటికీ లేదు. శూన్యముగా ఉండడం అంటే దేవుడు అనుకున్నటువంటి స్థితి సరైనటువంటి విధానంలో భూమి మీద లేకపోవడం. హల్లెలూయా. కాబట్టి భూమి దేవుడు ఉండేటువంటి స్థలము. పరలోకములో దేవుడు ఎలా ఉంటారో భూమి మీద కూడా దేవుడు ఉండేటువంటి స్థలం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. స్తోత్రం చెప్పండి. అమ్మ మనుషుల వైపు ఎవరు చూడొద్దు. మనుషులు ఆళ్ళొచ్చారు ఏళ్ళొచ్చారని అస్సలు చూడొద్దు. ఎందుకంటే మనుషుల వల్ల మనకు ఏమీ రాదు. స్తోత్రం చెప్పండి. మళ్ళా మనుషుల వల్ల మనకి ఏమీ రాదు. ఏమన్నా వస్తుందా? ఏమొస్తుందో చెప్పండి. అది శ్రమ వచ్చినా అంతకంటే దారుణంగా వస్తుంది. కాబట్టి మనుషుల వల్ల శ్రమ, అవమానం, ఇబ్బంది తప్ప ఏమి ఉండదు. దేవుని వలన శ్రమ వచ్చినా,
అది ఆశీర్వాదమే. ఆమేన్ చెప్పండి. దేవుని వలన కష్టం వచ్చినా అది ఆశీర్వాదమే. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం దేవుణ్ణి చూసేటువంటి మనుషులుగా మారిపోదుము గాక. దేవుని శక్తిని చూసేటువంటి మనుషులుగా మారిపోదుము గాక. ఎంత ఆత్మ అలాడుతుంది కానీ కదలిక లేదు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని జాన్ చించుకుంటూ ఉంటే అంటున్నారంటే అందరూ అస్సలు కదలిక లేదు. అంటే లోపల ఎన్నో తరతరాల నుంచి ఉండిపోయినటువంటి చీకటి ఉండిపోయింది. హల్లెలూయా. భూమి మీద ఏముండిపోయింది? చీకటి. ఈ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అపవాది దగ్గర నుంచి వచ్చింది. పరలోక రాజ్యంలో దేవునికి వ్యతిరేకంగా ఈ యొక్క అపవాది తిరిగి అక్కడ నుండి చీకటిని తీసుకొచ్చి భూమి మీద పడవేశారనమాట. హల్లెలూయా. ఆ చీకటి అపవాది తీసుకొచ్చాడు. ఈ చీకటి ఎక్కడ ఉన్నదంటే అగాధ జలములను కమ్ముకొని ఉండెను. హల్లెలూయా. ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది? అపవాది దగ్గర నుంచి వచ్చింది. ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో, దేవుని మార్గంలో నడుస్తామో, దేవుని బిడ్డలుగా ఉంటామో మనం వెలిగించబడతా ఉంటాం. అపవాది మార్గంలో ఉన్నప్పుడు చీకటిలో ఉంటాం. ఆమేన్ చెప్పండి. దేవుని మార్గంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? వెలుగుగా ఉంటాం. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నారు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఏమై ఉన్నారు? దేవుడు ఎవరమ్మా? వెలుగై ఉన్నారు. దేవుడు వాక్యమై ఉన్నారు. దేవుడు శక్తి అయి ఉన్నారు. దేవుడు ప్రభావమై ఉన్నారు. మనం ఎప్పుడైతే అపవాదితో జత కడతామో మనలోనికి వెంటనే చీకటి వస్తుంది, బలహీనత వస్తుంది, పాపం వస్తుంది, లోకం వస్తుంది, అన్నీ వస్తాయి. హల్లెలూయా. వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అని అంటే ఏడుపు ప్రారంభమవుద్ది. స్తోత్రం చెప్పండి. చీకటి వచ్చినమ్మంటే ఏం ప్రారంభమవుద్ది? ఏడుపు ప్రారంభమవుద్ది. ఏ ఏడుపు అని అంటే నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను ఇలాగా అలాగా ఏదో అయిపోతున్నట్లుగా లోక సంబంధమైన ఏడుపు. ఏంటనంటే శరీరాశ, నేత్రాశ, చేపుడమ్ము, ఈ ఏడుపు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనకు దేవుడు వెలుగై ఉన్నాడు గనక వెలుగు సంబంధులుగా మనం ఉండుదుము గాక. మనలో నిత్యం అగ్ని మండును గాక. దేవుని చిత్తాన్ని జరిగించుదుము గాక. హల్లెలూయా. దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నాడు మనల్ని? ఎందుకు పుడుతున్నాం? గర్భఫలము యెహోవా అనుగ్రహించి బహుమానం అంటే ఒక బహుమానముగా ఒక స్వాస్థ్యం ఇక్కడికి వచ్చాం. ఎందుకు అని అంటే దేవుని చిత్తమును జరిగించడానికి. హల్లెలూయా. దేవుని ఆలోచనలు జరిగించడానికి. ఏం జరిగింది? దేవుని చిత్తం జరిగించాలి అనడానికి ఏం జరిగింది అని అంటే ఒక ఆయన తన ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయాడు. హల్లెలూయా. ఎవరైనా? లూసిఫర్ అనేటువంటి ఆయన 7 ప్రధాన దూతల్లో 3వ వాడు. మొదటివాడు గాబ్రియేలు, 2వ వాడు మిఖాయేలు, 3వ వాడు ఈ లూసిఫర్. 4 ఉరియేలు, 5 రఫాయేలు, 6 సరాక్వాయేలు, సఫాయేలు అని 7 ప్రధాన దేవతలు ఉంటే ఈ ప్రధాన దేవతలకి ఎవరికి లేనటువంటి అంటే ఒక్కొక్క దేవదూత వెనకాల కోటాను కోట్ల దేవదూతలు ఉంటాయి. 1/3 వంతు. ఎన్ని ఉంటాయి చెప్పండి? కోటాను కోట్ల దేవదూతలు ఉంటాయి. ఆ కోటాను కోట్ల దేవదూతలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కానీ ఈ లూసిఫర్కి ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఉన్నది. అభిషేకం పేరే మెమ్షెక్ అనేటువంటి అభిషేకం. హల్లెలూయా. లూసిఫర్కి ఏ అభిషేకం ఉంది? మెమ్షెక్ అనేటువంటి అభిషేకం. ఈ అభిషేకం కోటాను కోట్ల దేవదూతలు ఎవరికి లేదు. దేవుడు తినక మాత్రమే ఇచ్చారు. ఎవరికి? ఈ లూసిఫర్కి మాత్రమే ఇచ్చాడు. ఎందుకనంటే దేవుడిని మహిమపరచడానికి. ఎలా ఇచ్చాడో చూద్దాం. చూడండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుంచి చదవండి. 12 నుంచి 13 నుంచి. మాట్లాడొద్దు ఎవరు కూడా దయచేసి. 13 నుంచి చదువుదాం. 13. దేవుని తోటయగు ఏదెనులో నువ్వు ఉంటివి. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వ్రాయించువారును నీకు సిద్ధమైరి అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. అపవాది ఎవరు అనంటే లూసిఫర్, దేవుని కుమారుడు, అభిషేకించబడినటువంటి కెరూబు. దేవదూతలందరూ కూడా దేవుని కుమారులే. ఎటువంటి వాడు? అభిషేకించబడిన వాడు. ఇటు చూడండి ఒకసారి. ఆయనకున్నటువంటి అభిషేకము, ఆయనకున్నటువంటి రత్నాలు, ఆయనకున్నటువంటి వైడూర్యాలు, ఆయనకున్నటువంటి బలము అంతా ఇంత కాదు. హల్లెలూయా.
వీటిని ఏం చేస్తాడు అని అంటే, ఆయన దగ్గర ఉన్నది ఆకర్షణ, మెమషెక్ అనేటువంటి ఒక ఆకర్షణ. ఇటు చూడండి, లూసిఫర్ని ఎవరైనా చూసినా, ఎవరైనా మాట్లాడినా ఆయనకి ఆకర్షితులు అవుతారు. హల్లెలూయా. ఆ అభిషేకమే ఇప్పుడు ఎక్కడుంది అని అంటే లోకంలో ఉంది. లోకంలో ఉన్నటువంటి టీవీలు కానీ, సినిమాలు కానీ, సెల్ ఫోన్లు కానీ చూస్తే వెంటనే ఆకర్షితులు అవుతారు. అది ఒక అభిషేకం. అది ఎవరికి ఉంది? లూసిఫర్కు ఉంది. ఆ లూసిఫర్ ఇప్పుడు భూమి మీద ఉన్నాడు కనుక భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ లాగుతున్నాడు. హల్లెలూయా. ఆ రోజున పరలోక రాజ్యంలో లాగాడు. మిఖాయేలు దేవదూత వెనకాల ఉన్నటువంటి దేవదూతలందరినీ కూడా ఎటువైపు లాక్కున్నాడు? తన వైపు లాక్కున్నాడు. ఎందుకు దేవుడి అభిషేకం ఇచ్చారు? దేవుని మహిమపరచడానికి, దేవుని పని చేయడానికి. ఈ భూమి ఒక వెలుగుకరంగా పరలోక రాజ్యంలో ఒక భాగముగా ఉండేది ఇది. ఈ భూమి ఎటువంటిది అని అంటే, పరలోక రాజ్యంలో దేవుడు ఎలా నివసిస్తారో ఈ భూమి మీద కూడా దేవుడు అలా నివసిస్తారు. హల్లెలూయా. దేవుని పని ఏదైనా జరగాలి అని అంటే ఆ కార్యాచరణ అంతా ఈ భూమి మీదే జరిగేది ఆ కాలంలో. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం అర్థం కాకపోతే స్తోత్రం కూడా చెప్పండి, అర్థమయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. భూమి మీద ఏమి జరిగేది? దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం అంతా భూమి మీద జరుగుతూ ఉండేది. భూమి మీద నుండే ఆ యొక్క అపవాది లేదా దేవదూతలు అందరూ కూడా పరలోక రాజ్యం వెళతా ఉండేవారు. పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వస్తూ ఉండేవారు. ఈ యొక్క యావత్తు గ్యాలాక్సీలో, పాలపుంతలో, నక్షత్ర మండలాలలో ఎక్కడా లేనటువంటి గొప్ప భాగ్యము ఈ భూమి మీద మాత్రమే ఉండేది. ఈ అపవాది ఏం చేశాడు? ఇటు చూడాలి. ఈ అపవాది ఏం చేశాడు? తన వైపు అందరినీ ఆకర్షించుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎంతమందిని ఆకర్షించాడు అని అంటే, పరలోక రాజ్యంలో ఉన్న చాలా మందిని ఆకర్షించాడు. ఎందుకనంటే వీడు అందగాడు. దేవదూతలు మ్యాక్సిమం అందంగా ఉంటాయి, ఈ లూసిఫర్ చాలా అందంగా ఉంటాడు. హల్లెలూయా. రెండవది, మాట్లాడాడు అని అంటే మామూలు మాటలు కాదు. ఆ మాటలకు ఎవరైనా ఆకర్షితులు అవ్వాల్సిందే. సినిమా డైలాగులు అక్కడి నుంచి వచ్చినాయి, అంతే కదా. ఆ మాటలకు ఎవరైనా ఆకర్షితులు అవ్వాల్సిందే, ఎటువంటి వారైనా పడిపోవలసిందే. హల్లెలూయా. అటువంటి మాటలు, పాటలు కూడా. వాడు పాట పాడాడు అని అంటే దేవదూతలందరూ నాట్యం చేయవలసిందే. హల్లెలూయా. ఎటువంటి పాటలు పాడతాడు? గాన ప్రతిగానములతో ఈ లూసిఫర్ సంగీతం వాయిస్తూ దేవుణ్ణి ఏ రకంగా మహిమపరుస్తాడు అని అంటే మామూలుగా కాదు. ఆకాశ మండలం అంతా దద్దరిల్లుతూ డీజేలతో దద్దరిల్లుతూ ఉండేది. హల్లెలూయా. ఇలాగూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్న క్రమంలో ఈ దేవదూతలందరూ కూడా ఎవరికి ఆకర్షితులయ్యారు? బా, ఏం పాట పాడుతున్నాడు రా, పాట పాడాడంటే మామూలు కాదు. హల్లెలూయా. చాలా చక్కగా పాడుతున్నాడు అని ఒక అట్రాక్షన్ గురయ్యారు వాళ్ళందరూ. హల్లెలూయా. ఎవరిని మహిమపరచాలి? దేవుడిని మహిమపరచాలి. దేవుడిని మహిమపరచడానికే ఈ లూసిఫర్ను వాడుకున్నారు దేవుడు. కానీ లూసిఫర్ ఏం చేశాడు చెప్పాలి? లూసిఫర్ ఏం చేశాడు? దేవుడిని ఆరాధన చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంటే వీళ్ళందరికీ హీరో అయ్యాడు. ఎవరందరికీ? 9 రకాల దేవదూతలు ఉన్నాయి. అందులో 7 ప్రధాన దేవతలు, కెరూబులని, సెరాపులని, మహాదేవతలని, దూతలని, మామూలు దూతలని, సాధారణ దూతలని, మానవుల్లా కనిపించేటువంటి దూతలని, చాలా రకాలు ఉన్నాయి. 9 రకాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఈ లూసిఫర్ వైపు ఆకర్షితుడు అవుతున్నాడు. ఒక సినిమా హీరోలా కనపడుతున్నాడు, చక్కగా అందంగా కనపడుతున్నాడు. అభిషేకించబడిన కెరూబు వజ్ర వైడూర్యములతో, రత్నములతో, ఎటువంటివి అంటవి? మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగం, మాణిక్యము. మనకేం తెలిసి? అసలు ఏం తెలవదు కాబట్టి అలాగ ఉన్నాం. నిజంగా తెలిసి ఆహాహా ఓహో అందరు. మనకు ఒక బంగారం తప్ప మిగతా ఏమీ తెలవు. హల్లెలూయా. ఇక బంగారం తప్ప ఏమీ తెలవు. తెలిస్తే మళ్ళీ ఇత్తడనా అదేంటది? వెండి తెలిస్తే, వెండి బంగారాలు తప్ప ఏమీ తెలవు. కానీ అపవాది దగ్గర, లూసిఫర్ దగ్గర ఎన్ని ఉన్నాయి చెప్పాలి? ఎన్ని ఉన్నాయి చెప్పండి? బంగారము, వెండి, ఆఫ్టర్ ఆల్ ఏమున్నాయి చెప్పండి? చాలా ఉన్నాయి ఆయన దగ్గర. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ, బంగారముతోనూ. బంగారం ఎక్కడుంది? ఆఖరిలో ఉంది బంగారం, అవునా కదా? మనకైతే మొదట్లో ఉంటది. హల్లెలూయా. లూసిఫర్, బంగారంతోను నీవు అలంకరింపబడి ఉన్నావు, నీవు నియమింపబడిన దినమున పెళ్ళన గ్రోములు వాయించేవారు నీకు సిద్ధమయ్యారు. అంటే అందరికంటే గొప్పగా ఎవరు నుంచాడు దేవుడు చెప్పాలి? అందరికంటే గొప్పగా ఎవరు నుంచారమ్మా? లూసిఫర్ నుంచారు. లూసిఫర్ అనగా వెలుగుదూత, అంటే దేవుని కుమారుడిగా ఉంచారండి. హల్లెలూయా. దేవుని కుమారుడిగా ఉంచారు. దేవుని కుమారుడిగా ఉంచినటువంటి దినము నుంచి ఇటు చూడాలి. ఇక అందరూ కూడా ఎవరిని పొగుడుతున్నారంటే, లూసిఫర్ ఎంత చక్కగా పాడావో,
లూసిఫర్ ఎంత చక్కగా ఆరాధన చేసావో, లూసిఫర్ ఎంత చక్కగా వాద్యాలు వాయించావో, నువ్వే నా ఫ్యాను, నువ్వే నా ఫేవరెట్ హీరో అంట మొదలు పెట్టారు. హల్లెలూయా. ఇక ఈయన దగ్గర ఆల్రెడీ చాలా మంది కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఎవరు వెనకాల? లూసిఫర్ వెనకాల 1/3 వంతు కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వీరందరూ ఎలాగూ ఈయనే అధికారి కాబట్టి ఈయనతోనే ఉన్నారు. కానీ ఈ వీళ్ళు కాకుండా మిఖాయేలు వెనకాల ఉన్న దేవదూతలు, గాబ్రియేలు వెనకాల ఉన్నటువంటి దేవదూతలు, ఉరియేలు వెనకాల ఉన్నటువంటి దేవదూతలు, రఫాయేలు దేవదూతలు, సఫాయేలు దేవదూతలు, ఇలాగ 7 ప్రధాన దేవదూతలు ఉన్న వారందరి దేవదూతలు కూడా ఈ లూసిఫర్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. స్తోత్రం చెప్ప. ఏమైనా అర్థమవుతున్నాయి మాటలు? ఆకర్షితులు అవుతున్నారు. ఆకర్షితులు అయితే ఇక లూసిఫర్ ఆరాధన మొదలు పెట్టేసరికి కోటాను కోట్ల దేవదూతలు, ఎక్కడా లేనటువంటి దేవదూతలు, ఈ విశ్వంలో వ్యాపించున్నటువంటి దేవదూతలు ఎగురుకుంటూ వచ్చి ఈ లూసిఫర్ పాట వింటున్నారు. ఈయన పాట పాడుతూ పరవశించుడే హృదయంలో అనుకున్నాడంట, అమ్మో నా పాటకి ఎంతమంది వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. అసలు పరలోక రాజ్యమే సరిపోవట్లేదంట. పరలోకము నుంచి భూమి వరకు విస్తరించి ఉన్నది దేవుని రాజ్యం. భూమి నుంచి మిగతా గ్రహాల వైపు కూడా ఆకర్షించి ఉన్నది. ఆ సామ్రాజ్యం ఎంతవరకు అన్నట్టే అది వర్ణించలేనటువంటిది, అంటే సరిహద్దులు లేనటువంటి దేవుని రాజ్యం. అంతవరకు కూడా దేవుని దూతలందరూ కూడా ఎవరి వైపు చూస్తున్నారు చెప్పాలి? ఎవరి వైపు చూస్తున్నారమ్మా? లూసిఫర్ వైపు చూస్తూ ఉంటే లూసిఫర్ అనుకున్నాడు, అమ్మ నాకు ఇంత పేరు ప్రతిష్ఠ వచ్చింది కనుక ఇక దేవుని సింహాసనాన్ని చూశాడంట. దేవుని సింహాసనం చూసి వీళ్ళందరూ ఎలాగో నా వైపే ఆకర్షితులు అవుతున్నారు, నా మాటే వింటున్నారు. నేను చెప్పే డైలాగులు కానీ, నేను చెప్పే పాటలు కానీ, నేను మాట్లాడేటువంటి మాటలకు వీళ్ళందరూ ఏమైపోతున్నారు? పరవశించిపోతున్నారు. హల్లెలూయా. ఇలా పరవశించిపోవడానికి, ఇలాగ ఆకర్షితులు అవ్వడానికి కారణం ఎవరు చెప్పాలి? దేవుడు. హల్లెలూయా. ఇలాగ ఆకర్షితులు అవ్వడానికి, పరవశించిపోవడానికి ఎందుకనంటే దేవుడు కారణం. ఎందుకనంటే ఈయన ఏం చేశాడు? అభిషేకించబడిన కెరూబు. హల్లెలూయా. ఎవరు ఈ లూసిఫర్? ఎవరు? అభిషేకించబడిన కెరూబు. ఎందుకు అభిషేకించాడు దేవుడు? మంచి ఉద్దేశంతోనే. పాటలు పాడి ఆరాధన చేయాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ఎవరిని? దేవుడు స్తోత్రార్హుడు. దేవుడు ఎవరు? స్తోత్రార్హుడైన జగమునేలే రాజాతి రాజు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మీద ఆశ్చర్యుడవుతాడు. నువ్వు పాట పాడితే, నువ్వు ఆరాధన చేస్తే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. దేవుడికి ఆరాధన అంటే చాలా ఇష్టం. దేవుడికి పాటలు అంటే చాలా ఆనందం. ఎవరెవరు పాటలు పాడారు, ఎలా పాడుతున్నారు, ఎలా మహిమపరుస్తున్నారు దేవుడు చూస్తూ ఉంటారు. దేవుడికి పాటలు, ఆరాధన అంటే చాలా ఇష్టం కాబట్టి దావీదు గారు 150 కీర్తనలు రాశాడు ఆయన. హల్లెలూయా. కీర్తనలు అంటే ఏంటవి? పాటలు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూనే ఉండేవారు దావీదు గారు. అలాగే పరలోక రాజ్యములు వీడు కూడా ఆరాధన చేసేవాడు. ఈ దేవుడిచ్చినటువంటి అభిషేకమును బట్టి ఈయన హీరో అయిపోయాడు. హల్లెలూయా. ఇక ఎప్పుడు కూడా దేవుని సింహాసనం దగ్గర నేను పాటలు పాడుతూనే ఉండాలా, దేవుని సింహాసనం మీద నేను కూర్చుంటే పోలా అంటే తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంట. ఏమంటారు దీన్ని? తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం. తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే తెలుసా? సామెత తెలుసా? అది ఎలా వచ్చిందో తెలుసా? ఇది వరకు కాలినడకన కొంతమంది బాటసారులు నడుచుకుంటూ వెళ్ళిపోయేవారంట. నడుచుకుంటూ వెళితే ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, ఎవరైనా బాటసారులు కనపడితే ఇల్లులు ఉన్నటువంటి వారు, ఆహారం ఉన్నటువంటి వారు ఆ బాటసారులు పిలిపించి ఆతిథ్యం ఇచ్చేవారు. అతిథి దేవో భవ అంటారు. ఏమంటారు? అతిథి దేవో భవ అంటారు. అంటారా లేదా? బాటసారులు ఏం చేయాలి? పిలిచి భోజనం పెట్టాలి. అబ్రహాము గారి కాలంలో ఉంది అది. అందుకే అబ్రహాము గారు వాళ్ళు చూడండి, ఆ కాలంలో యూదులు కానీ, మిగతా ప్రపంచ జనాలు కానీ ఒక వ్యక్తికి భోజనం పెడితే కానీ వారు భోజనం చేయరు. ఆమె చెప్పండి. ఇప్పుడైతే లేదు. అలా ఎదుటి వ్యక్తి భోజనం చేసిన అది కూడా లాక్కుని తినేసే టైప్ ఇప్పుడు. అలా ఆ కాలంలో ఏంటి? వీళ్ళు వంట చేసుకుంటే, ఇంటిలో ఏదైనా ఉంటే ఇతరులకు పెట్టాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అది దాని ద్వారా దేవదూతలకు, దేవుళ్లకు ఆతిథ్యం ఇస్తాము అనేటువంటిది ఒక నమ్మకం పూర్వకాలం నుంచి ఉంది. అతిథి దేవోభవ. అలాగే అబ్రహాము గారు కూడా అన్ని రెడీ చేసి గుడారము ఎండవేళ గుడారం బయట ఎదురు చూస్తున్నాడు. అంటే ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఎవరైనా వస్తే భోజనం పెట్టాలి. అది ఆయన సంతోషం, ఆనందం. అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరికీ అలాగే ఉండేది. మనమేంటి? ఎవరన్నా వస్తే తలుపులు వేసుకోవాలి, మన పద్ధతి. ఆయన ఏంటి? ఎవరన్నా వస్తే భోజనం పెట్టాలి, లోపల పిలవాలి.
ఇక ముగ్గురు వ్యక్తులుగా వచ్చారు. దేవుడు ఎలా వచ్చారు? ముగ్గురు వ్యక్తులుగా వచ్చారు. వస్తే రండి రండి అయ్యా రండి, వచ్చి కాళ్ళు కడుక్కోండి, అందుకే కదా నా ఇంటికి వచ్చారు అని దూడ ఆ యొక్క మేకల మందకి వెళ్ళి కొవ్వునటువంటి ఆ మందలోనికి వెళ్ళి కొవ్వునటువంటి దూడను తీసుకొచ్చి శారమ్మ గారిని ఏమన్నారు? సన్నని 3 మానికల సన్నని పిండి తయారు చేయవి, ఎందుకనంటే వచ్చారు అతిథులు, భోజనం పెట్టాలి. హల్లెలూయా. అలాగే అతిథి దేవోభవ అని భోజనాలు పెట్టేవారు. ఒక ఆయన అలాగే బాటసారిగా వెళ్తున్నాడంట. వెళుతుంటే ఒక ఇంటి వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు చక్కగా భోజనం పెట్టేవాళ్ళు. వాళ్ళు దారిని పోయేటువంటి దానేని అన్నారు, బాబు ఏ ఊరు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, చాలా దూరం వెళ్తాం ఈ అడవిలో నుంచి. అంటే, నువ్వు చాలా దూరం వెళ్ళేదాకా నీకు భోజనం ఉండదు కదా, మీకు భోజనం పెడుతుందా, మా ఇంట్లో భోజనం చేస్తే నీకు కడుపు నిండుద్ది, చక్కగా నీ దారి నువ్వు వెళ్ళొచ్చు అని అతనికి ఆతిథ్యం ఇస్తే మీ కుటుంబానికి దీవెనని ఆ కాలంలో నమ్మేవారు. హల్లెలూయా. పిలిపించారు, మొత్తానికి భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత వెంటనే ప్రయాణం చేయాలి కదా. భోజనం చేసి ఏం వెళ్తావయ్యా, నీకు నిద్ర మొత్తం వస్తుంది కదా, భోజనం చేసి ఎవరికి నిద్ర వస్తుంది కదా, నిద్ర వస్తుంది కదా, బద్ధకం వస్తుంది కదా, అలసట తీరిన తర్వాత నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంట్లోకి పిలిపించి మంచం వేసి పడుకోబెట్టారంట. పడుకోబెడితే ఈడేం చేసాడు, మంచం మీద పడుకుని పైకి చూస్తున్నాడంట. పైకి చూస్తే ఈ వాసాలు లెక్క పెడుతున్నాడంట. ఏంటివి వాసాలు అంటే? దూలాలు అంటారు కదా, ఇలా నిలువి అడ్డ వేస్తారు కదా, వాసాలు. ఇవి లెక్క పెడుతున్నాడంట. 1 2 3, ఎందుకంటే వీడికి నిద్ర పట్టట్ల. హల్లే. వీడు వచ్చిన వాడేమో దుర్మార్గుడు, వీడు లెక్క పెడుతున్నాడంట. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయా? మళ్ళీ నిద్రపోతున్నాడు, నిద్ర పట్టట్ల. మళ్ళీ 1 2 3 4 5 6 10 ఉన్నాయా అని 10 లెక్క పెట్టి, లెక్క పెట్టిన తర్వాత వీడికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏమని? ఎక్కడెక్కడో వెళ్ళి ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు, ఇక్కడే పోలంత సమృద్ధి ఉంది కదా, ఈ ఇంట్లోనే ఉంటే పోలా అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? ఈ ఇంట్లోనే ఉంటే పోలా అన్నాడు. అనుకుని ఇక వాళ్ళు, అయ్యా టైం అయింది కదా, సమయం అయింది, మీరు భోజనం చేశారు, చక్కగా బొజ్జున్నారు, ఇక మీరు ఎక్కడికి వెళ్ళాలో తమరు ఆ దారిని ప్రయాణం మొదలు పెట్టండి అని అంటే, అప్పుడు అన్నాడు ఎక్కడికి వెళ్ళేది అన్నాడు. ఏమన్నాడు? ఆ రోజుల్లో దస్తావేజులు పట్టాలు ఇవి రాసుకోవడం ఏమీ లేదు కదా, ఉన్నాయి ఆ రోజుల్లో రాతలు కోతలు ఏమీ లేవు. ఇక్కడ నుంచి అక్కడికి నాదంటే నాదే, ఆ మూల నుంచి ఈ మూల వరకు, ఆ చెట్టు నుంచి ఈ చెట్టు వరకు నాదంటే నాదే, అవునా కదా. ఇక నాదంట మొదలు పెట్టాడంట, ఇల్లు నాది అంటున్నాడంట. ఇదేంటారు నాయ, నీదెందుకు అయింది, నువ్వు భోజనానికి వచ్చావు, చక్కగా భోజనం పెట్టాము, నువ్వు ఇక టైం అయింది ఇక పలాయనం చిత్తగించు అని వెళ్ళమంటే వెళ్ళట్లేదు ఏంటంటే, లేదు ఇల్లు నాదంటే నాదే అని పట్టుబట్టాడు. పట్టుబడితే వీళ్ళు లబోదీబో అని ఊరే వాళ్ళందరినీ పోగేసాడు. పోగేసయ్యా ఇల్లు నాదంటున్నాడు, ఇల్లు నాదంటున్నాడు అని అంటే ఆయన అన్నాడు, నాదే, నా రక్తం పోసి ఇల్లుని కట్టాను, ఈ ఇంట్లో ఎన్ని దూలాలు ఉన్నాయో, ఎన్ని వాసాలు ఉన్నాయో, ఏ మూలన ఏముందో నాకు మొత్తం తెలుసు అన్నాడంట. ఎవరికి తెలుస్తుంది? కట్టినోళ్ళకే కదా తెలుస్తుంది. ఏ మూలన ఏదుందో, ఎన్ని వాసాలు ఉన్నాయి, ఎన్ని దూలాలు ఉన్నాయి, ఎవరికి తెలుస్తుంది? కట్టినోడికే తెలుస్తుంది. వీళ్ళు అన్నారంట, నిజమే చెప్పు అయితే అన్నారంట. వీళ్ళేం పట్టించుకుంటారు, ఇది నా ఇల్లు అని మామూలుగా ఉంటారు. మీరు ఎప్పుడైనా లెక్క పెట్టారు మీ ఇంటికి? లెక్క పెట్టారు కదా సాధారణంగా, అల్లలు. కానీ వీళ్ళు లెక్క పెట్టాడు. బయటికి వెళ్ళిన తర్వాత లెక్కలన్నీ చెప్తున్నాడు. అదిగా మూలనే మైక్ ఉంటుంది, ఈ మూల సింబ ఉంటుంది, పైన 10 ఉంటాయి, అడ్డంగా 4 ఉంటాయని చెప్తున్నాడు. అంటే అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. అలా అప్పుడు ఇల్లు ఎవరిది అవుద్ది? అరే నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ ఇంట్లో ఉంటా, నీకే ఏమీ తెలవట్లేదు, ఈంది అయి ఉంటుంది ఇల్లు, ఎందుకనంటే ప్రతిది కూడా చెప్తున్నాడు అని చెప్పేసి అసలైన వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి గెంటేశారండి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఇప్పుడు పరలోక రాజ్యంలో అదే జరిగింది. పరలోక రాజ్యంలో ఏం జరిగింది? ఈయన దేవుని కుమారుడిగా ఉంటారు అని, దేవుణ్ణి ఆరాధన చేయాలని, మహిమపరచాలని దేవుడు ఒక అభిషేకాన్ని ఇచ్చారు. ఏమిచ్చారు? దేవుడు ఇవ్వడం తప్ప? చెప్పాలి, దేవుడు ఇవ్వడం తప్ప? దేవుడికి తెలుసా తెలీదా? ముందే తెలుసు కదా, మరి ఎలా ఇచ్చారు అని అంటే వాడు మారతాడు అని అనుకోలే. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మన కడుపుని పుట్టిన పిల్లలు ఉన్నారు, చక్కగా బట్టలు వేసే వాడికి మంచిగా ఫుడ్ పెట్టాము, చదివి చెప్పించాము, మన ఆస్తులు అమ్మేసి వాడిని డాక్టర్ ఇంజనీరో చేసాం. ఆఖరికి వాడు చూడకుండా బయటకు పోయాడు. ఎక్కడికి పోయాడు? తల్లిదండ్రులు చూడకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటకు పోయాడు. నాది నా ఇష్టం, నేను సంపాదించుకున్నా అన్నాడు. తల్లిదండ్రులకి రివర్స్లో వ్యతిరేకంగా తిరిగాడు. అప్పుడు ఏమంటాం? ఏమన్నా అంటామా? తల్లిదండ్రులు ఏమన్నా అంటారా? బాధపడటం తప్ప. తల్లిదండ్రులు మిగతా వాళ్ళు ప్రశ్న వేయొచ్చు, వీడు ఇలా మోసం చేస్తాడని, ఇలాగూ మిమ్మల్ని ఇబ్బంది పెడతాడని ముందే తెలుసు కదా, ఎందుకు అలా చదివించారని దానికి ప్రశ్నకి సమాధానం ఏం చెప్తాం? ఏమని చెప్తామా? వాడు నా కొడుకు అవుతాడు, ప్రయోజకుడిగా అవుతాడు, మంచిగా నన్ను చూసుకుంటాడు అని అనుకున్నాము, కానీ ఇలా చేస్తాడని నాకు తెలియదు. ఒకవేళ చేసిన ఆడెవడు? నా కొడుకే కదా. దేవుడి ఉద్దేశం కూడా అదే.
ఇలా చేస్తాడు అని దేవుడు ఎప్పుడు అనుకోలేదు, కానీ వీడు చేశాడు. చేయడమే కాకుండా 1/3 దేవదూతలు నాశనం చేశాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే దేవునికి ఆలోచన, హృదయ రహస్యములు గుర్తెరిగినటువంటి దేవుడు. యాక్చువల్ సింహాసనం మీద ఏం కూర్చోలా, మనసులో అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? మనసులో అనుకున్నాడు. చదువుదాం చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలోనే 15వ వచనం. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఒకప్పుడు యథార్థవంతుడండి ఈయన, యథార్థవర్తనుడు. మనం ఎవరిలో చూస్తాం యథార్థవర్తనుడని, యథార్థవంతుడని? యోబు గారిలో చూస్తాం. యేసయ్య కూడా యథార్థవంతుడే. అటువంటి యథార్థవంతుడు ఎవరు? లూసిఫర్. మంచోడే కదా, మంచిగానే అన్ని చేసేవాడే కదా, అందుకని అన్ని అభిషేకాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన అనుకున్నారు మనసులో. యెషయా గ్రంథానికి వెళ్ళిపోదాం, మనకు తెలిసిన వాక్యమే. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. సరిపోద్దండి. అలా మనసులో అనుకున్నాడండి లూసిఫర్. మనసులో అనుకున్న వెంటనే ఏమైపోయాడు? అక్కడ నుంచి త్రోయబడ్డాడు. అంటే దేవుడికి హృదయ రహస్యాలు తెలిసి కనుక వెంటనే మిఖాయేలు దేవదూత ఏం చేస్తుంది? దేవుడి మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే, వినండి, దేవుడి మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే వెంటనే ఏం చేస్తుంది? దేవుడి పక్షంగా యుద్ధం చేస్తుంది మిఖాయేలు దేవదూత. హల్లెలూయా. మిఖాయేలు దేవదూత కబురు పెట్టాడు, నేను వీడికి అభిషేకం ఇచ్చి రత్నరాశులతో వెండి బంగారములతో అభిషేకం ఇచ్చి మంచిగా ఈయన చూసుకుంటే ఈయన ఏం చేశాడు? ఇలాగ పాడు చేశాడు అని చెప్పేసి వెంటనే ఈ మిఖాయేలు దేవదూత ఆయన్ని తోసివేసింది. హల్లెలూయా. ఈయన పేరేంటి? లూసిఫర్. లూసిఫర్ అన్న మాటకు అర్థం ఏంటి? వెలుగుదూత. ఆయన పరలోకం నుంచి భూమి మీదకి పడవేయగానే చీకటి ప్రవేశించింది. హల్లెలూయా. వెలుగు ఆరిపోయింది, వెలుగు లేదే ఆయనలో. వెంటనే ఏమొచ్చింది? చీకటి వచ్చింది. ఆ చీకటి దేన్ని కమ్ముకుంది అంటే భూమిని కమ్ముకుంది. అగాధ జలములు, అంటే అగాధ జలములు ఎక్కడ ఉంటాయి? ఇటు చూడాలి. భూమికి పైన ఉంటాయి అగాధ జలములు. మనకు వర్షం వస్తూ ఉంటుంది, అగాధ జలములు ఉంటాయి. అగాధ జలముల దగ్గర నుంచి అంటే పరలోకం దాటుకుని ఈ స్ఫటిక సముద్రము కింద నుంచి అంతా కూడా జలములే భూమి వరకు. అంటే అప్పట్లో భూమి మీద వర్షం లేదు, కానీ ఆకాశంలో జలములు ఉన్నాయి. హల్లెలూయా. భూమి లోపల కూడా జలములు ఉన్నాయి. జలములు అంటే నీరు. ఈ నీరు ఇదంతా కూడా వెంటనే చీకటి కమ్మింది. ఎందుకనంటే వాడు వెలుగు ఆర్పు వేసుకుని చీకటితో వచ్చాడు. హల్లెలూయా. ఈ భూమి కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందని అంటే జలముల్లోనే ఉండేది. ఇప్పుడు కూడా భూమి ఎక్కడుంది చెప్పాలి? భూమి ఎక్కడ ఉంది? జలముల మధ్యలో ఉంది. జలములతో భూమిని తయారు చేసాడండి దేవుడు. శూన్యములో ఉన్నటువంటి జలములతో దేవుడు తయారు చేశాడు. అందుకనే భూమి మీద ఎన్ని ఉన్నాయి? 1/3 3 వంతులు నీరే ఉంది. అంటే భూమి చుట్టూ కూడా నీరే ఉంది, వాతావరణంలో ఆకాశంపై నీరే ఉంది, భూమి లోపల కూడా నీరే ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ నీటిలో నుంచి దేవుడు మరలా భూమిని నిర్మాణం చేయాలి అని, మరలా భూమిని మంచిగా చేయాలి అనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు ఈ పరలోకము నుంచి ఈ యొక్క అపవాది వాడు దూతలు ఎప్పుడైతే పడిపోయారో, ఎక్కడ? భూమి మీద పడిపోయారు. భూమి కింద ఉన్నటువంటి పాతాళ లోకంలోనికి నెట్టివేయబడ్డారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. కాబట్టి నెట్టివేయబడిన తర్వాత భూమి ఆకారం లేని దానిగా, నిరాకారం లేని దాని, అంటే ఆకారం ఒకప్పుడు ఉంది, ఆకారం పోయింది. ఎందుకని? భూమి మీద దేవుడు అనుకున్న స్థితి లేదు, అందుకని ఆకారం పోయింది అంటారు కదా. అంటే అప్పుడున్న మనిషి ఇప్పుడున్న మనిషి కొంచెం కష్టంలో శ్రమలో ఉంటే ఏంటి ఎలాగున్నవాడు ఎలాగైపోయావు అంటాం. కానీ దేవుడు అనుకున్న ఆకారం లేదు, నిరాకారం అయిపోయింది. హల్లెలూయా. అందుకనే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. ఇక్కడ చీకటి ఎక్కడ వచ్చింది? చీకటి లేదు, కానీ చీకటి అపవాది ద్వారా వచ్చింది. తనలో ఉన్నటువంటి లైట్, దేవుడిలో ఉన్నటువంటి లైట్ను కూడా ఈయన ఏం చేశాడు అనేది తగ్గించి వేశాడు. చీకటి అనేది ప్రవేశించింది. హల్లెలూయా. ఇక అంతే, దేవుడు పరలోకము నుంచి ఒక ఆలోచన చేశాడు. ఈ భూమి ఎలాగుండడానికి వీలు లేదు, ఈ భూమి మీద మరలా ఏం రావాలి?
వెలుగు రావాలి అని చెప్పేసి వెంటనే వెలుగు కలుగునుగాక అని పరలోక రాజ్యం నుంచి ఆయన స్వరంతో మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. వెంటనే వెలుగు వచ్చింది. తర్వాత చదువుదాం, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను. చూడండి అమ్మా, 1వ వచనం నుంచి 2వ వచనానికి మధ్యలో ఎంత చరిత్ర ఉందో. ఈ విషయాలన్నీ కూడా మనం గ్రహించాలి. ఎందుకనంటే యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానం చేసేవాడు నీటి కాలువల వారు నాటబడి చెట్టు వల్ల ఫలిస్తాడు. మనకు ఫలం ఉంది. మనం దేవుని కుమారులుగా మార్పు చెందుతాం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈవులు బహుమతులు పొందుకుంటామో లేదో తెలియదు, కానీ ఫ్యూచర్లో దేవుడు వచ్చిన తర్వాత మనము దేవుని కుమారులుగా వెలిగించబడతాం. దానికోసం దేవుడి దగ్గరికి రావాలి. హల్లెలూయా. మిగతా వాళ్ళకి మనకి తేడా ఏంటో చెప్పా. మిగతా వాళ్ళు కూడా ఈవులు బహుమతులు ఇస్తారు, పలానా చోటకి వెళ్ళా నాకు పలానా జరిగిందని చెప్తారు, మనము చెప్తాం. మరి వాళ్ళకి మనకు తేడా ఏంటి? మనకు తర్వాత ఒక జీవితం ఉన్నది, మనం దేవుని కుమారులుగా ఉంటాం. వాళ్ళు ఈ భూలోకంతోనే అంతమైపోతారు. అది వాళ్ళకి మనకు తేడా. హల్లెలూయా. చదవండి అమ్మ మిగతాది. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అలాడుచుండెను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే, దేవుడు త్రిత్వమై ఉన్నాడు కనుక ఎలా ఉన్నారు? తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన దేవుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు కనుక వెంటనే ఆత్మ ఉన్నటువంటి దేవుడు జలముల మీద అల్లాడుచున్నాడు. అంటే గ్రూనింగ్ చేస్తున్నాడు. మళ్ళా న్యూ క్రియేషన్, కొత్తగా తయారు చేస్తున్నాడు అన్ని. హల్లెలూయా. ఒక్కొక్కటిగా మళ్ళా తయారు చేస్తున్నాడు. తయారు చేసినప్పుడు ఎన్ని రోజులు? 6 రోజులు సృష్టి జరిగింది. ఏమొచ్చినాయి? మొక్కలు వచ్చినాయి, జంతువులు వచ్చినాయి, జలచరాలు వచ్చినాయి, పక్షులు వచ్చినాయి, చెట్లు వచ్చినాయి, విత్తములు వచ్చి మొక్కలు అన్నీ వచ్చేసింది. చక్కగా ఉంది. సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు వెలిగివ్వడానికి. అంతకుముందు దేవుడే వెలుగుగా ఉండేవాడు, ఇప్పుడు వెలిగివ్వడానికి ఎవరు వచ్చారు? సూర్యుడు వచ్చారు, చంద్రుడు వచ్చారు, అన్ని చక్కగా ఉన్నాయి. ఇప్పుడు భూమిని చూస్తే చాలా సంతోషం, ఆనందం వేసింది. హల్లెలూయా. ఇప్పుడు భూమిని ఏలడానికి ఒకళ్ళు కావాలి. భూమిని ఏలడానికి ఎవరు కావాలి? ఒకళ్ళు కావాలి అని అంటే దేవుడు ఏం చేయాలి? నమ్మకమైన వాళ్ళు పెట్టుకోవాలి. మరి నమ్మకమైన వాళ్ళు ఎవరో లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంత మాత్రమే కాదు, దేవుడు అంటారు తన దేవతల మీద దేవునికి ఏమి లేదంటే నమ్మకం లేదంటండి. దేవతల మీద కానీ మనుషుల మీద కానీ ఎవరి మీద దేవునికి ఏమి లేదు చెప్పాలి? నమ్మకం లేదంట దేవుడికి. హల్లెలూయా. చదువుదాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనం. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. నమ్మకం పోయింది. హల్లెలూయా. దేవుడికి దేవదూతల మీద ఏం పోయిందమ్మా? నమ్మకం పోయింది. ఇప్పుడు లూసిఫర్తో 1/3 వంతు పరలోకము నుంచి పాతాళానికి నెట్టివేయబడ్డారు. ఇటు చూడాలి, భూమి అంతా చక్కగా ఉంది, ఏదైనా తోటలాగా. మరల ఇంతకుముందు ఏదైనా తోట ఎలా ఉండేదో అలాగ తయారు చేసేసాడు భూమిని చాలా చక్కగా. ఇప్పుడు భూమిని ఏలాలి, భూమిని పరిపాలన చేయాలి. ఎందుకు భూమిని ఏలాలి అని అంటే దేవుడి పని కొంత ఉంది, దేవుడి పని చేయాలి. కాబట్టి నమ్మకస్తులు కావాలి. నమ్మకస్తులు ఎవరు? నమ్మకస్తులు దేవుడికి తెలియదు. ఎందుకంటే మంచోడు అనుకుంటేనే లూసిఫర్కి అభిషేకం అన్ని ఇచ్చాడు, అన్ని ఇస్తే పాడు చేశాడు. ఇక మరి ఎవరికి ఇవ్వాలి అని పరీక్ష పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఎవరికి పరీక్ష పెట్టాడు? ఈ పరలోక రాజ్యములో మిగిలినటువంటి దూతలందరికీ పరీక్ష పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే లూసిఫర్ వాడు దూతలు భూమిలో పాతాళ లోకంలో పడ్డారు, భూమి మీద పడ్డారు. ఇక పరలోక రాజ్యంలో వీడు మనోడో బయటోడో ఎలా తెలుస్తుంది చెప్పాలి? ఎలా తెలుస్తుంది? తెలియదు. పరీక్ష పెట్టాలి ఏదోటి. అవునా కదా? మనం కూడా ఒక అబ్బాయిని నమ్మాలంటే, ఒక అమ్మాయిని నమ్మాలంటే ఏం పెడతాం? పరీక్ష పెడతాం. అలాగే ఉద్యోగం రావాలంటే పరీక్ష పెడతారు, పోలీసు ఉద్యోగం రావాలంటే పరీక్ష పెడతారు, ఒక వ్యాపారం నమ్మకంగా ముందుకు వెళ్ళాలంటే పరీక్ష పెడతారు. హల్లెలూయా. పరీక్షలో నెగ్గాలి. అందుకని దేవుడు ఏం చేశాడనంటే పరలోకములో ఉన్నటువంటి దేవదూతలందరినీ మానవులుగా భూమి మీదకి పంపించాలనుకున్నాడు. ఎలా పంపించాలనుకున్నాడు? మానవులుగా ఒక్కొక్కళ్ళని భూమి మీదకి పంపించి పరీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకని మొట్టమొదటిగా ఒక దేవదూతను పంపించాడు.
ఆయనే ఆదాము గారు. హల్లెలూయా. ఎవరు? మొట్టమొదటిగా ఒక దేవదూతను పంపించాడు. నువ్వు వెళ్ళి భూలోకంలో పరీక్ష నెగ్గిరా అని ఆదాము గారిని పంపించి, ఏమంటే ఆదాము గారిని ఒంటరి వదల. ఆదాము గారితో పాటు ఎవరున్నారు? దేవుడు కూడా ఉన్నారు. దేవుడు ఉండి సమస్తం చెప్పారు. ఏమని? ఆదామా, ఈ నేలను సేద్యపరచు, దీన్ని కాయి. ఒకడున్నాడు, ఇదిగో అపవాది అనేవాడు, ఇటు పడిపోయాడు, చుట్టుపక్కలే తిరుగుతాడు, రకరకాలుగా తిరుగుతాడు. ఏదైనా తోట వేసి నేల మంటితో గ్రౌండ్ డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ పార్టికల్స్ అంటే యాటమ్స్ ద్వారా, మాలిక్యూల్స్ ద్వారా, కాంపౌండ్స్ ద్వారా అంటే పదార్థం ద్వారా ఈ ఆదాముని తయారు చేశాడు. భూమిలో ఉన్నటువంటి పదార్థం శరీరమును తయారు చేసి ఆ శరీరానికి తనలో ఉన్నటువంటి ఆత్మను ఊదాడు. హల్లెలూయా. తనలో ఉన్నటువంటి ఆత్మ అనగా ఈ దేవదూతలే. హల్లెలూయా. ఊది, జీవాయువులు ఊది ప్రాణము వచ్చేటట్లుగా, నరుడు అయ్యేటట్లుగా దేవుడు తయారు చేసి పరీక్ష అంతా మొత్తం చెప్పాడండి. క్వశ్చన్ పేపర్ కూడా లీక్ చేశాడు. ఎవరు? దేవుడు. చల్లపూటను వచ్చి ఆదాము గారిని నిలవబెట్టి, ఆదామా, ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని మీరు తినండి. హల్లెలూయా. పరీక్ష. ఇంకొక విషయం, ఫలం అంటే నిజంగా ఫలమేనా? ఫలం అంటే నిజంగా ఫలమేనంటే ఈ ఆదాము గారు ఎలా ఉండేవారు అని అంటే, అప్పుడు అపవాది ఎలాగైతే అభిషేకించబడిందో, దేవుని ఆత్మచేత, దేవుని శక్తి చేత అభిషేకించబడిందో, అలాగా సమస్త జ్ఞానము కలిగినటువంటి వాడు ఆదాము గారు. హల్లెలూయా. మొక్కలకన్నిటికి పేర్లు పెట్టాడు. ఇటు చూడండి, ఏం పెట్టాడు మొక్కలన్నిటికి? ఇది టమాటా మొక్క అని ఎవరు చెప్పారు? అంతే. ఇది వంకాయ మొక్క అని ఎవరు చెప్పారు? మా తాతలు చెప్పారు. తాతలు ఏం చెప్పాలి? ఆదాము గారు చెప్పారు. మొట్టమొదటి ఆదాం. ఎప్పుడైనా వచ్చింది ఈ ఆలోచన? దీనికి టమాటా మొక్క అని ఎవరు చెప్పి పెట్టారు అని? టమాటాలు తినేయడమే తప్ప అసలు ఆలోచనే లేదు. పచ్చళ్ళు చేసుకుని చికెన్లోను మటన్లో టమాటాలు వేసుకుని టపా 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 నూరేసి టమాటాలు ఎక్కువైనాయే అనుకుంటా తప్ప ఈ జ్ఞానం లేదు మనకు. హల్లెలూయా. ఎప్పుడు బువ్వ జ్ఞానమే మనకి. హల్లెలూయా. ఎంతో తోటకూర తినేసాం, ఎంతో గోంగూర తినేసాం. తోటకూర, గోంగూర అని ఎవరు చెప్పారు? దానికి ఎవరు చెప్పారు? మనకు పేర్లు ఎవరు పెట్టారు? అంటే ఆదాము గారికి సమస్త జ్ఞానం ఉంది. బాటనీ అంతా తెలుసు ఆయనకి, వృక్ష శాస్త్రం అంతా తెలుసు. ప్రతి చెట్లో ఎన్ని కణాలు ఉంటాయి, ఎన్ని ఆకులు ఉంటాయి, ఎన్ని పువ్వులు ఉంటాయి, ఎన్ని కాయలని ఇది ఇవ్వగలుగుతుంది, ఎంత జీవితకాలం ఒక మొక్క పెరుగుతుంది, అంత నాలెడ్జ్ అంత ఎవరికి తెలుసు? ఆదాము గారికి తెలుసు. ఆదాము గారు అంత శక్తివంతుడు. అంటే దేవుని పోలిక అయిన ఆదాము గారు ఎవరు? దేవుని పోలిక. హల్లెలూయా. మొక్కల్లో ఉన్న ప్రతిదీ తెలుసు ఆయనకి. మనం కొన్ని తింటాం, కొన్ని తినలేం కదా. ఫర్ సపోజ్ ఆ ఫారెన్లో ఏదో ఫ్రూట్ ఉందంట, అవి మనం తినలేం. కివి తింటాం, ఇంకోటి ఏదో ఫ్రూట్ ఏం ఫ్రూట్ తినలేం మనం? డ్రాగన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. డ్రాగన్ కాకుండా ఇంకో ఫ్రూట్ ఉంటుంది. అలాగే మనం ఇండియా దేశంలో కొన్ని తింటాం, ఫారెన్ దేశంలో కొన్ని తింటాం. వాళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ తినలేరు, అక్కడోళ్ళు ఇక్కడ తినలేరు. ఫర్ సపోజ్ మనకి గోంగూర తెలిసి వాళ్ళకి తెలవదు. హల్లెలూయా. ఇంగ్లీష్లో గోంగూర ఏమంటారో కూడా తెలవదు. తోటకూర మాత్రం ఉంది ఫారెన్లో, గోంగూర మాత్రం లేదు. అలాగే మనకు కొన్ని పళ్ళు ఉంటాయి, వాళ్ళకి కొన్ని పళ్ళు అనేటువంటివి లేవు. అలాగూ ఆదాము గారికి అయితే అన్ని తిన్నాడు. అన్ని తినటమంటే ఇటు చూడండి, తినటమంటే మనకులాగా మేకల్లా మేసేసేయడానికి కాదు. తినమంటే దేవుడు, తినడం అంటే దాని అర్థం ఏంటి? ఇటు చూడాలి. తినడం అనగా గ్రహించుట, తినడం అనగా వినుట, తినడం అనగా తెలుసుకొనుట. ఆమెన్ చెప్పండి. తినడం అంటే ఏంటి? తెలుసుకొనుట. ఇప్పుడు చికెన్ తింటాం. ఇప్పుడు ఈరోజు ఎంత ఆదివారం కాబట్టి చికెన్ తింటాం. చికెన్ తిని ఏం తెలుసుకున్నా? ఏమీ తెలుసుకోలేదు. ఇది బాయిలర్ కోడో, ఫారెన్ కోడో, నాటుకోడో, అది అక్కడి వరకు తెలుసుకున్నాం. హల్లెలూయా. అసలు ఆ కోడి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు తెలియదు, కానీ ఆదాము గారికి తెలుసు. ఆదాము గారే చెప్పారు, దీన్ని కోడి అనాలి, దీన్ని పుంజు అనాలి, దీన్ని మేక అనాలి, దీన్ని ఎద్దు అనాలి, దీన్ని ఆవు అనాలి అని ఎవరు చెప్పారు? మన తాత ముత్తాతలు కదా, ఆదాము గారు చెప్పారు. అన్నిటికి పేర్లు పెట్టారు. ఇది పులి అని, ఇది ఖడ్గమృగము అని, ఇది నెమలి అని, ఇది బాతు అని ఎవరు చెప్పారు? ఆదాము గారు చెప్పారు. అంటే ఆదాము గారికి జువాలజీ తెలుసు, అంటే జంతు శాస్త్రం తెలుసు, బాటనీ తెలుసు, వృక్ష శాస్త్రం తెలుసు, మానవుల గురించి కూడా తెలుసు, నేల గురించి కూడా తెలుసు. హల్లెలూయా. అంటే సమస్త శాస్త్రాల ప్రావీణ్యుడు, పండితుడైన ఆదాము గారు. మొక్కలు ఆయన మాట వినేవి, జంతువులు ఆయన మాట వినేవి, నేల ఆయన మాట వినేది. ఆదాము గారు అంటే మామూలుగా ఆయన పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్ అనమాట, అంతకు మించి. అంటే దేవుని పోలిక ఆయన. హల్లెలూయా. ఆయనకి లెక్కలు తెలుసు,
ఏ మూల ఏదుందో లెక్కలు తెలుసు. భూమి మీద ఏమేమి ఉన్నాయో, భూమి మీద కాదు ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో కూడా ఎవరికి తెలుసు? యాస్ట్రాలజీ తెలుసు ఆయనకి. ఎవరికి? ఆదాము గారికి యాస్ట్రాలజీ తెలుసు. నీ చేతి మీద గీతలు ఎన్ని ఉన్నాయో తెలుసు. నీ ఇంటిలో ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో మొత్తం ఆదాము గారికి తెలుసు. ఆ తోటలో ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. హల్లెలూయా. అప్పుడు మనోడు వచ్చాడంట. ఎవరు? మన ఫ్రెండ్ సాతానుడు వచ్చి, దేవుడా బాగానే తయారు చేసి ఆదాము గారిని బోళ్ళంత నాలెడ్జ్ ఇచ్చో, ఎలాగైతే పరీక్షలో నెగ్గరు, ఎలాగైతే పరీక్షలో ఓడిపోరో అన్నీ నెగ్గుతాడు, అంత జ్ఞానం ఇచ్చావు. యోబుని అన్నాడు కదా, ఆయన చుట్టూ ఏమేసావు? కంచేసావు నువ్వు. ఆయనకి, ఆయన ఇంటికి, ఆయన కలిగిన సమస్తానికి ఏం వేసుకున్నావు? కంచేసుకున్నావు. అప్పుడు ఓడిపోవడం ఎక్కడ ఉంటుంది? దేవుడా, నువ్వు ఆదాము గారికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఏం చెయ్యాలి అని అంటే, ఆదాము గారు ఎవరు? మానవుడు. ఈ మానవుడిలో నుంచి ఇంకొక మానవుడు ఉండాలి. ఇద్దరు ఉంటేనే పోటీ ఎప్పుడైనా సరే, అవునా కదా? ఒకళ్ళు ఉంటే పోటీ కాదు, ఇద్దరు ఉండాలి అని చెప్పేసి ఇంకొకళ్ళు కావాలి అని ఈ యొక్క అపవాది దేవుణ్ణి ప్రేరేపిస్తూ దేవుడు ఇంకొకళ్ళని తయారు చేశాడు. ఆదాములో నుంచే ప్రక్కటెముకను తీసుకుని అవ్వమ్మను తయారు చేశాడు. హల్లెలూయా. ఏం తయారు చేశాడు? అవ్వమ్మని. ఆ సృష్టిలో ఉన్నటువంటి అందమును, ఆ యొక్క గ్యాలక్సీలో ఉన్నటువంటి అందమును, పక్షుల్లోను, తర్వాత జంతువుల్లో ఉన్నటువంటి అందమునంత, ప్రకృతిలో ఉన్న అందమునంత తలపోసి వెంటనే ఎవరిని తయారు చేశారు? అవ్వమ్మను తయారు చేస్తే ఆదాము గారు అక్కడే ఓడిపోయారు. హల్లెలూయా. ఏమని? నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసమా, నువ్వు నరుల్లోంచి తీయబడ్డావు కనుక నువ్వు నారి అనబడదు అని చెప్పేసి ఏం చేశారు? ఆదాము గారు అవ్వమ్మ గారిని హత్తుకున్నారంట. ఇక దేవుడిని పక్కన పెట్టేసి, అపవాదిని పక్కన పెట్టేసాడు. అపవాది అనుకున్నాడు ఇక ఆదాము గారి పని అయిపోయింది అని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు. ఆదామా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, మీరిద్దరూ చక్కగా ఉండండి, ఈ తోటలో ఉన్న అన్ని ఫలాలు తినండి, కానీ ఈ మధ్యలో ఉందే ఇది ఆడి పెట్టాడు, నాది ఉంది పక్కన జీవవృక్ష ఫలం, అది తినండి, ఇది మాత్రం తినకండి. ఇది ఎవడు పెట్టాడు? గడ పెట్టాడు, పలానోడు పెట్టాడు. ఇది దీని దగ్గరికి మాత్రం రావద్దు, దీన్ని ముట్టవద్దు, దీని దగ్గరికి అసలే వెళ్ళొద్దు అని అంటే మన వాళ్ళు ఊరుకుంటారా? ఏ పెట్టి అయితే తీయొద్దు అంటామో ఏం చేస్తాం? ఆ పెట్టినే తీస్తాం. హల్లెలూయా. ఇక్కడ పెయింట్ వేయబడింది, గోడను ముట్టుకోవద్దారంటే అడి తిరిగి ఇటు తిరిగి ఇలా పుడుతూ ఉంటారు ఆ గోడని. హల్లెలూయా. మనలో ఉన్న నైజం అది. ఇక్కడ వాహనములు నిలపరాదు అని అంటే అక్కడే నిలుపుతాం. ఈ దారి గుండా వెళ్ళొద్దు అని అంటే వెళ్తే ఏమవుతుందంట, ఆ దారిలోనే మేము వెళ్తాం అంటారు. హల్లెలూయా. అలాగే దేవుడు ఏమన్నాడు? ఇది అసలు ముట్టొద్దు, ఇది అసలు తినొద్దు, తింటే వెంటనే చచ్చిపోతారంటే ఇక అవ్వమ్మ గారు అన్నదనమాట, ఎందుకు తింటే ఏమవుద్దంట అని చెప్పేసి, సరేలే దేవుడు తినొద్దు అన్నాడుగా తినొద్దు, మళ్ళీ అనుకోండి తింటే ఏమవుద్దంట అంటుంది. సరేలే దేవుడు తినొద్దు అన్నాడుగా తినొద్దు అంటే రెండు మనసులు వచ్చేసి ఎవరిలోకి చెప్పాలి? ఎవరిలోకి? అవ్వమ్మలోనికి. అవ్వమ్మలో దేవుని ఆత్మ ఉన్నది, దురాత్మ కూడా ఉన్నది. ఎందుకనంటే ఎవరు చెప్తే దేవుడు తయారు చేశాడు? అపవాది చెప్తే దేవుడు తయారు చేశారు గనక ఈ రెండు ఉన్నాయి గనక ఈ అవ్వమ్మ దగ్గరికి ప్రతిరోజు అపవాది వచ్చి మాట్లాడుతూ ఉన్నది. ఎలా వచ్చింది? సర్పరూపంలో వచ్చింది. హల్లెలూయా. ఆల్రెడీ అక్కడ స్త్రీని తయారు చేసినప్పుడే ఆదాము గారు ఓడిపోయారు. ఈ పండు తిన్న తర్వాత, ఈ అవ్వమ్మ గారి తర్వాత పండు తిన్న తర్వాత పాపంలో పడిపోయారు. హల్లెలూయా. అక్కడ నుంచి ఇక నావారా కాదు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళని పరలోకం నుంచి భూమి మీదకి పంపిస్తున్నారు. భూమి మీద పరీక్ష అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. అయితే దేవుడు ఎంత కృపామయుడో, దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత ప్రేమమయుడో, కరుణమయుడో చెప్పుకోవాలి అని అంటే ఆదాముని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆదాముతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఆదాము గారు చేసిన పాపాన్ని ఎవరు అనుభవించారు? యేసు ప్రభు వారు అనుభవించారు. మన కోసం రక్తాన్ని చిందించారు, మన కోసం ప్రాణం పెట్టారు, మన మీద ఉన్న పాపాన్ని తీసివేశారు. కాబట్టి దేవుడు మంచివాడా కాదా? అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమమయుడండి, పడిపోతే చూస్తూ ఉండేవాడు కాదు. ఎందుకనంటే ఈ ఆదాము గారు కానీ లూసిఫర్ కానీ అందరూ కూడా దేవుని కుమారులే. ఈ జరుగుతున్నటువంటి ఈ రాజకీయ రణరంగంలో, ఈ యొక్క నాటకంలో జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లో దేవుడు ప్రతీది కూడా మానవులు చెప్పుకుంటూనే వచ్చాడు.
ప్రవక్తలు నిలబెట్టుకుంటూనే వచ్చాడు. దేవుని పిల్లలు నిలబెట్టుకుని ఇటువంటి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి, అరే మానవులారా జాగ్రత్తగా ఉండండి, ఎక్కడొకడు ఉన్నాడు, వీడు పరలోక రాజ్యంలో పెంట చేశాడు, పాడు చేశాడు, ఇక్కడ కూడా మిమ్మల్ని కూడా ఏం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలోని ఈవులు బహుమతులు కాదు, ఇదిగో మరలా వచ్చిన తర్వాత పరలోక రాజ్యంలో మీకు నిత్య జీవము మీకు ఇస్తాను, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు ప్రవక్తను లేపుతున్నాడు. అబ్రహాము ద్వారా, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా, ఇజ్రాయేల్ జనాంగము ద్వారా, ఆ యొక్క బైబిల్ గ్రంథము ద్వారా ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ యొక్క ఆదివారం వస్తే యావత్తు ప్రపంచం అంతా కూడా ప్రతి మందిరంలో వాక్యం వినపడుద్ది. ఎందుకు వాక్యం వినపడుద్ది అని అంటే, నశించిపోతున్నటువంటి మానవుల పట్ల దేవుని ప్రేమ. అయ్యో మీరు నశించిపోకూడదు, మీకు కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని దేవుని విడిచిపెడుతున్నారా, మీకు బాధ కలిగిందని దేవుని విడిచిపెడుతున్నారా, దేవుని విడిచిపెట్టొద్దు. మనం ఒక ప్రయాస కోసం, ఒక పరీక్ష కోసం ఈ భూమి మీదకి వచ్చాం. ఒకవేళ నెగ్గితే పరలోక రాజ్యం వెళతాం. నెగ్గడానికి మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీద ఉంచారు మనల్ని బలపరచడానికి, మనల్ని హెచ్చింపజేయడానికి, పరలోక రాజ్యం వెళ్ళడానికి. దేవుడు ప్రతి ప్రణాళిక, మనం నెగ్గడానికి ప్రతి ప్రణాళిక దేవుడు వేశారు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. మనం ఓడిపోవడానికి అపవాది ప్రతి ప్రణాళిక ఎలాగైతే సిద్ధపరిచిందో, టీవీలను పెట్టింది, సినిమాలను పెట్టింది, సెల్ ఫోన్లు పెట్టింది, ఇంటర్నెట్ను పెట్టింది, మనం ఓడిపోవడానికి వస్తువులు పెట్టింది, మనం ఓడిపోవడానికి రకరకాల ప్రయత్నాలు అన్నీ చేస్తుంది. శరీరాశ, నేత్రాశ, జపడం అన్నీ చేస్తుంది. మరి దేవుడు కూడా చేస్తున్నారు. దేవుడు చేస్తున్నప్పుడు దేవుడిచ్చే అవకాశాలు ఎందుకు తీసుకోవట్లా? దేవుడు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేయడం ద్వారా పరలోక రాజ్యం వెళ్తాం. దేవుడు వాక్యాన్ని ఏర్పాటు చేశారు, వాక్యం చదవడం ద్వారా పరలోక రాజ్యం వెళ్తాం. సాతాను ఏర్పాటు చేసి వాటికి మనం వెళ్తున్నాం తప్ప, దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క మార్గంలోనికి, ఆ యొక్క ఈవులు బహుమతులు తీసుకోవడంలోనికి మనం నిరాశతో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. ఎందుకనంటే పాపపు నియమం రెండూ కలిసి అవ్వమ్మ ఆదాముల ద్వారా మనలోనికి వచ్చేసినాయి. దేవుని ఆత్మ ఉన్నది, దురాత్మ ఉన్నది. దురాత్మకు ఎక్కువ ఓటు వేయడానికి ఇష్టపడిపోతున్నాం. హల్లెలూయా. ఒక గంట కనిపెట్టలేకపోతున్నాం, ఒక గంట ప్రార్థన చేయలేకపోతున్నాం, ఒక గంట వాక్యం వినలేకపోతున్నాం, సరైనటువంటి వాక్యం దగ్గరికి మాత్రం అసలే రాలేకపోతున్నాం. హల్లెలూయా. దేవుడు అందుకనే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కాలంలో లేపుతూనే ఉన్నారు. ప్రస్తుత కాలంలో దైవజనుల ద్వారా, ఆత్మ కలిగినటువంటి దైవజనుల ద్వారా మీతో మాట్లాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి నా యొక్క ప్రయాస, దేవుని ప్రయాస ఏమిటి అని అంటే, దయచేసి ఓడిపోవద్దు, దయచేసి లోక సంబంధమైన ఈవులు బహుమతుల వైపు వెళ్ళొద్దు. దేవుని వాక్యం వైపు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి, అయ్యా ఏమున్నా ఏమి లేకపోయినా నేను నీ కొరకు ఉంటానయ్యా, నేను ఓడిపోనయ్యా, నేను నిలబడతానయ్యా అని ఆనాడు అపోస్తులు తీర్మానం తీసుకున్నారు. అవునా కదా? అపోస్తులు ఎందుకు సమస్తాన్ని విడిచిపెట్టారు? దేవుని కొరకు నిలబడ్డా. దేవుని దూతలుగా మేము వెళ్ళాలి, బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం, మాకు ఈ లోకంలో ఏది వద్దు అని ఆ భక్తులు నిలబెట్టుకున్నారండి. ఆ భక్తులు ఆత్మను కాపాడుకున్నారు, ఆ భక్తులు శరీరాన్ని కాపాడుకున్నారు. అలాగే మనము కూడా ఆత్మను, శరీరం కాపాడుకుని బడా నమ్మకమైన మంచి దాసుడని దేవుని దగ్గరికి వెళ్ళిపోదుము గాక. అది యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రార్థనా మందిరం ప్రధాన ఉద్దేశం. దేవుని మార్గంలోనే ఉండాలి. హల్లెలూయా. దేవుడు అన్నారు, నీ తల్లినైనను, తండ్రినైనను, భూములైనను, ఎల్లులైనను, ఎడ్డులైనను సమస్తాన్ని విడిచిపెట్టండి, విడిచిపెట్టు నా దగ్గరికి రండి. ఎందుకనంటే ఈ తల్లు, తండ్రులు, పిల్లలందరూ కూడా మీకులాగా ఒక పరీక్షకు వచ్చారు. ఆ పిల్లవాడిని పట్టుకుని, అయ్యో నా జీవితంలాగా నా పిల్లవాడి జీవితం లేదే అని అంటే ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా సమానం కాదు. మీ పని అయిపోయింది, మీ పని అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి మీరు వెళ్ళిపోతారు. అలాగే ఆ పిల్లవాడి పని అయిపోయిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయడం తప్ప, నువ్వు వాళ్ళ కోసం చింతించడానికి, వాళ్ళ కోసం బాధపడడానికి, లేదా నీ భర్త కోసం, నీ భార్య కోసం బాధపడడానికి నువ్వు ఇక్కడికి రాలేదు. హల్లెలూయా. నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం బాధపడడానికి నువ్వు ఇక్కడికి రాలేదు. నీకున్నది, నీకు కలగాలి అని అనుకున్నది ఏదైతే ఆశించావో అది దొరకలేనప్పుడు బాధపడడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని ఉద్దేశం జరగాలి, దేవుని రాజ్యం భూమి మీదకి రావాలి. ఆనాడు అపవాది మొత్తం చీకటి చేస్తే, అగాధ జలముల మీద చీకటి కమ్ముకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ అల్లల్లాడుతున్నారంట. ఇటు చూడండి, మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? అల్లల్లాడుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఈ భూమి మీదకి వెలుగు రావాలి, మరలా దేవుని కార్యం జరగాలి, దేవుని చిత్తం జరగాలని అల్లల్లాడుతున్నారు. మనం అల్లల్లాడలేకపోతున్నామే, మనం పొదగలేకపోతున్నామే, మన పిల్లల్ని మనతో పాటుగా తీసుకురాలేకపోతున్నామే, మనం నిలబడలేకపోతున్నాం, బలహీనులమైపోయాము. ఒక గంట నిలబడలేము, కాసేపు అయితే ఆకలేస్తుంది, ఆకలికి ఉండలేము, దాహానికి ఉండలేము, ఏమంటే నిద్రకు ఉండలేము. ఇలాగైతే మరి దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది? అందుకని పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు వారు రామపత్రికలు అంటారు, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు, నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టాలి అని తెలియపరుస్తారు. అపోస్తులందరూ కూడా వలలు విడిచిపెట్టారు, వ్యాపారాలు విడిచిపెట్టారు,
ఉద్యోగాలు విడిచిపెట్టారు, వాళ్ళకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా. అందుకని దేవుని కొరకు నిలబడాలి అంటే ప్రతిరోజు మనలో అగ్ని మండాలి, మనలో వాక్యం మండాలి, మనలో ప్రార్థన మండాలి, దేవుని చిత్తాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ స్నేహితులారా, దయచేసి మనం వాక్యం ఎందుకు వింటున్నాము అని అంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి. చాలామంది మందిరాలకి ఎందుకు వెళుతున్నారు అని అంటే వాళ్ళకి కావలసినటువంటి ఆశీర్వాదం, నాకు ఇల్లు లేదు ఇల్లు కావాలి, పొలం లేదు పొలం కావాలి, ఉద్యోగం లేదు ఉద్యోగం కావాలి, ఇదిగో పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్దంట, స్వస్థతలు వస్తాయంట, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఇది జరుగుద్దంట అని మందిరానికి వస్తున్నామే తప్ప అలాగ అన్యులు కూడా వెళుతున్నారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు 40 దినాలు మాలలు వేసుకుంటున్నారు, వాళ్ళు కూడా అందుకే వెళుతున్నారు. గుడికి ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళ పొలాలు పండుతాయని, వాళ్ళ కుటుంబం బాగుంటుందని, వాళ్ళు చక్కగా ఉంటారని వెళుతున్నారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? హల్లెలూయా. కాబట్టి మనం వచ్చేది ఆశీర్వాదాలు దీవెనల కోసం కాదు. అబ్రహాము గారు దేవుడిని పిలిచినప్పుడు ఏం విడిచిపెట్టాడు? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేవుడు అన్నాడు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ ఇల్లుని విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ బంధుమిత్రులను విడిచిపెట్టు అంటే విడిచిపెట్టి వచ్చేసారు. హల్లెలూయా. అందరు దేవుడి దగ్గరికి అన్ని కలుపుకుని వెళతాం, మన దేవుడి దగ్గరికి మాత్రం అన్ని విడిచిపెట్టి రావాలి. హల్లెలూయా. అన్ని విడిచిపెట్టి వచ్చిన రోజునే నీకు పరలోక రాజ్యం. ఇక్కడికి ఎందుకు వచ్చాం? పరీక్షకు వచ్చాం. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడు వేదన గురి చేస్తున్నాడు, ఇబ్బంది గురి చేస్తున్నాడు. కాబట్టి ఈ వేదన ఇబ్బంది వైపు అసలు మనసే పెట్టొద్దు. హల్లెలూయా. నీకు ఒకడు లోటు చేస్తున్నాడు, ఆ లోటు వైపు అసలే చూడొద్దు. హల్లెలూయా. అస్సలు చూడొద్దు, దేవుని వైపు చూడు, దేవుని మార్గంలో నడు. ఖచ్చితంగా ఆ లోటుని దేవుడు భర్తీ చేయును గాక. దగ్గరగా చప్పట్లు కొట్టు దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నమ్మ గారి గర్భఫలం లేదు. గర్భఫలం లేని రోజున ఆమె పిల్లల కోసం ఏడవలేదు. ఆమె ఆత్మలో మూలిగింది. అయ్యా, ఇదిగో నీ కుమారునికి, నువ్వు గనక నా కుమారుని దయచేస్తే నీ చిత్తాన్ని నెరవేరుస్తా. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుస్తా. హల్లెలూయా. ఇదిగో నీ కొరకు నిలబడేట్టుగా వాడిని చేస్తా. నేను ఎలాగో ఆడదాన్ని కాబట్టి నేను చేయలేను, కానీ నా కుమారుడి ద్వారా నేను జరిగేస్తా, నీ పని చేస్తా, నీ కొరకు వాడిని నిలబెడతా, నా కన్న పేగుని ఏం చేసుకుంటా? పెంచేసుకుంటాను అని అన్నమ్మ గారు తీర్మానం చేసుకున్నారు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి అన్నమ్మ గారు దేవుని కొరకు నిలబడ్డారు. అన్నమ్మ గారు దేవుని రాజ్యంలో నేను ఉంటానయ్యా, నీ కొరకు నిలబడతానయ్యా. అసలు ఆడు పుట్టిన తర్వాత ఆడు నా కొడుకే కొడుకు కాదు. హల్లెలూయా. ఎవరు ఆ కొడుకు? నీ బిడ్డ, నీ ప్రవక్త, నీ మందిరంలో పెంచుతా, పాలు తాగే వరకు మాత్రమే నా దగ్గర ఉంటాడు అని విడిచిపెట్టిందండి కొడుకుని. హల్లెలూయా. విడిచిపెట్టింది. అందుకని తను డబుల్ ఆశీర్వాదం పొందుకుంది. ఆ కుమారుడు కూడా మళ్ళీ తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ చూడలా. సమూయేలు ఆ ప్రవక్త పేరు. ఆ ప్రవక్త పేరేంటి? సమూయేలు. కాబట్టి భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అని అంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి. మనం ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా అక్కడ పెట్టి, అయ్యా దీని ద్వారా నిన్ను ఎలా మహిమపరచాలి, ఎలాగో నిన్ను హెచ్చించాలి, ఎలాగ ఇతరులను రక్షించాలనే ఆలోచనే తప్ప ఇక వేరేది ఏమి కూడా మన జీవితంలో మరి మందిరానికి వస్తున్న మనలో ఉండకుందును గాక. హల్లెలూయా. ఎప్పుడు దేవుని చిత్తమే జరిగించుదుము గాక. చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువ కాదు. ఒకవేళ చేసిన అవి తీసుకొచ్చి, అయ్యా ఇది నీకే ఇస్తున్నాను, నీ సేవ చేయడానికి ఇది కావాలి, నాకు నీ సేవ చేయడానికి, నీ చిత్తం జరిగించడానికి నాకు ఇది కావాలి అని అన్నమ్మ గారు అడిగారు. భక్తులు ఎవరు చూసుకున్నా దేవుని చిత్తం జరిగించడానికి నిలబడ్డారు. హల్లెలూయా. అలాగ మనం నిలబడే రోజున సమస్త కార్యాలు జరుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగు, ఏమి ధరించుకుందామని, ఏమి మరి తిందుమని మరి లోకం వైపు, లోకాశల వైపు మనం చూడొద్దు. హల్లెలూయా. చచ్చిపోతే చనిపోతాం, లేకపోతే లేదు, ఉంటే ఉన్నది లేకపోతే లేదు, కానీ దేవుని ఆత్మ మార్గంలో మాత్రం మనం నిత్యము నడుచుదుము గాక. హల్లెలూయా. దేవుడు పెట్టినటువంటి పరీక్షలో మనం నెగ్గుదుము గాక. అపవాదిని ఓడించుదుము గాక. వాడు దోతలు ఓడించుదుము గాక. నిద్ర లేకుండా చేస్తుందా? ఆశీర్వాదం లేకుండా చేస్తుందా? గర్భఫలం లేకుండా చేస్తుందా? కుటుంబం లేకుండా చేస్తుందా? భర్త భార్యలో గొడవలు పెడుతుందా? దాని తలను చితకొడుదుము గాక. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. దానికోసమే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సూచించేటువంటి సూచనల ప్రకారం మెల్లని స్వరంతో నడుస్తారండి. మెల్లని స్వరంతో వినిపిస్తాడు ఆయన. ఆ స్వరాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. మందిరానికి వస్తున్నామంటే ప్రార్థన చేసాం, ప్రార్థన చేస్తున్నా మనం ఏం గమనించాం, ఏం నేర్చుకున్నాం, ఏం పట్టుకు వెళ్ళాం అనేటువంటి స్థితిలో మనం ఉండుదుము గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వేడిని వెచ్చదనంతో తాకుతాడు. ఆ స్పర్శ జ్ఞానమే లేదు మనకు. హల్లెలూయా. దేవుడు మెల్లనైనటువంటి స్వరంతో మాట్లాడతారు. ఆ జ్ఞానం కూడా లేదు మనకు. వాక్యం ద్వారా మాట్లాడతారు. నేను ఒక వాక్యాన్ని చెప్తే మీ మనసులో ఇంకొక వాక్యం వస్తుంది. ఆ జ్ఞానం కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుని చిత్తం జరిగించి
అపవాది ఎలాగో పడిపోయాడు, అపవాదిలాగా మనం ఆయన మోసం చేయకుండా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా నిలబడడానికి కంకణం కట్టుకొందుము గాక, తీర్మానం తీసుకుందుము గాక, సమర్పించుకుందుము గాక. హల్లెలూయా. కాబట్టి మీకు ఏది ఉన్నా సరే ప్రభు దగ్గరికి రండి. ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారు అని అంటే మీ చేతులు నింపబడడానికి రావద్దు. హల్లెలూయా. దేవుని చేతులు నింపడానికి రండి. హల్లెలూయా. దేవుణ్ణి బలపరచడానికి రండి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని రాజ్యం భూమి మీద దించడానికి రండి. హల్లెలూయా. మనం ఏమైపోయినా సరే, మనం కరిగిపోయినా సరే, యేసు ప్రభు వారు అలాగే దేవుణ్ణి మహిమపరిచారు. అయ్యా, నేను మహిమపరచడానికి భూమి మీదకి వచ్చా, నా చిత్తము కానీ, నా ఆలోచన కానీ, నా ప్రణాళిక, నా ఉద్దేశం ఏది జరగకూడదని ఆయన జీరో చేసుకుని చేతులు కట్టు కూర్చున్నాడు. హల్లెలూయా. తండ్రి చిత్తమును మాత్రం నెరవేర్చాడు ఆయన. ఒక స్త్రీ వైపు కానీ, వెండి వైపు కానీ, బంగారం వైపు కానీ, దేని వైపు చూడలా. ఆయన బ్రతికున్నంత దినాలు 2 వస్త్రాలండి. ఆయన 2 అంగీలు ఉన్నాయంట. చరిత్ర చెప్తుంది. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఎన్ని ఉన్నాయి ఆయనకి? ఎన్ని వస్త్రాలు ఉన్నాయి? 2. ఒకటి ఒంటి మీద, 2 దండం మీద. మనకెన్ని ఉన్నాయి చెప్పాలి? మనకెన్ని ఉన్నాయి? 2 బీరువాలు కూడా సరిపోవు. ఇక సీటీల మీద ఇంకో బీరువా తీసుకుందామని ప్లాన్ లేస్తున్నాం. హల్లెలూయా. ఇల్లు మారినప్పుడల్లా ఎంత సామాను, ఇల్లు మారినప్పుడల్లా ఎన్ని బట్టలు, ఇల్లు మారినప్పుడల్లా ఎన్ని ఉంటాయో. హల్లెలూయా. అయినా సరే దేవుడు నాకేమిచ్చాడు అని దేవుడి మీద అనుకోవడం, సణుక్కోవడం, తిట్టుకోవడం. హల్లెలూయా. దేవుడు మనకు అన్నీ ఇచ్చారండి. మనమే దేవుడికి ఇచ్చేటువంటి స్థితిలోనికి మారుదుము గాక. అటువంటి కృపాదనేది మనందరికీ తోడైండును గాక.